హాయ్, ఈరోజు బెండకాయ, ఎండు రొయ్యలు, టమాటా వేసి ఇగురులా చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసాక అందులోకి ఫస్ట్ ఆల్రెడీ నేను కడాయి పెట్టి స్టవ్ వెలిగించాను అనమాట. దానికని తొందరగానే ఆయిల్ హీట్ అయిపోయింది. కొంచెం దూరంగా ఉండాలి. ఫస్ట్ ఎండు రొయ్యలు వేసేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని వేపాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. చక్కగా ఏగిపోయాక నేను ఆల్రెడీ టమాటా, ఉల్లిపాయ, బెండకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వీడియోలో అంతా పెరిగిపోతుందని చిన్నగా చేద్దామని ఇట్లా మధ్య మధ్యలో కూడా కట్ చేస్తూ ఉంటాను. మీరు కొంచెం ఏంటి అప్పుడే అయిపోయిందని అనుకోవద్దు. దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అసలు టమాటా ప్లేస్లో అయితే బెండకాయ మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాక అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మామిడికాయతోనే చేస్తాను. ఎందుకంటే ఈ 2 నెలలే కదా మామిడికాయలు ఉండేవి. టమాటా అవాయిడ్ చేస్తాను. ఈ వీక్కి అయిపోతాయి అన్నమాట టమాటాలు. రేపు మండే నుంచి పప్పు, మామిడికాయ, ఇంకా అన్నీ ఉల్లిపాయ మామిడికాయ వేసుకుని ఉల్లిపాయ మామిడికాయ చాలా బాగుంటుందండి. అసలు ఏమి మళ్ళీ ప్రతి దాంట్లో మామిడికాయ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కొంచెం అన్ని చూడండి చక్కగా వేసుకొని. ఓకేనా? తీసేద్దాం. ఇవన్నీ తీస్తాను. ఇంక ఈ ఆయిల్లో ఉల్లిపాయలు వేసేద్దాం. ఒక్క ఉల్లిపాయ కట్ చేశాను అనమాట, మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, వేగాక అప్పుడు మనం బెండకాయ వేసుకుందాం. ఇవన్నీ చూడండి వేగినాయి కదా. వేగాయి. ఇప్పుడు బెండకాయ వేద్దాం. బెండకాయలు కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం. దీంట్లో వచ్చేద్దాం. ఏమి వేద్దామంటే ఫస్ట్ వేద్దాం. పసుపు వేసి మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఆగి చూద్దాం. ఒకసారి చూద్దాము మూత తీసి. ఓకే, 5 నిమిషాలు అవ్వలేదు, ఒక 2 నిమిషాలు అయిందన్నమాట. 5 నిమిషాలు అంటాం కానీ 5 నిమిషాలు ఉంచుకోండి, మాడిపోతాయి మళ్ళీ చూసుకోకపోతే. మనం ఇందులో మనం టమాటా వేసేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? ఉప్పు, కారం, మళ్ళీ కొంచెం పసుపు వేసేద్దాం. వేస్తాను ఉప్పు. నేనైతే ఉప్పు ఒకసారి వేస్తాను, సెకండ్ టైం వేయనేక. కారం, కొంచెం పసుపు, కొద్దిగా చిటికెడు. నేను ఆల్రెడీ ఇందాక వేసాను కదా.
ఇంకేం అవ్వలేదు అనమాట. మూత పెట్టేద్దాం. తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఆగి చూద్దాం. ఒకసారి చూద్దాము. దీంట్లో మనం ఇప్పుడు ఎండ్రాయిలే చేద్దాం. ఇదిగోండి ఎండ్రాయిలు బెండకాయ కాంబినేషన్ సూపర్. రేపు మళ్ళీ ఎండ్రాయే కోడిగుడ్డు వండుతాం. కొంచెం వాటర్ పోసి మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు ఆగి చూద్దాం. మామిడికాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ వేసుకోవచ్చు. మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు ఆగి చూద్దాం. ఈలోపు మ్యాక్స్ గడికి 2 గుడ్లు ఉడకబెట్టేస్తున్నాను. అంటే వాడి పాపం పైన తినడు, లోపల ఎల్లో కలరే తింటాడు. పైన అయితే నేను తింటాను అన్నమాట. ఈలోపు కూర అయ్యేలోపు గుడ్లు ఉడికిపోతే వాడికి ఫుడ్ రెడీ. మధ్యలో ఒకసారి చూద్దాం. ఇంకా టైం పడుతుంది. చూద్దాం కూర. వావ్, గుమగుమలాడే బెండకాయ ఎండ్రొయ్య. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా వండుతాను. మీరు ఎలా వండుతారో కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అయిపోయింది కూర రెడీ అయిపోయింది.